హాయ్ ఫ్రెండ్స్, అదేమించంటే మందారం చెట్టు చిన్న కుండీలో వేసాను, అంత చక్కగా పెరిగింది. ఇదేమించంటే గడ్డి అనమాట. వినాయకుడి పూజ చేయాలంటే నాకు గరిక దొరకదు ఇక్కడ. అందు గురించి గరిక దాంట్లో పెంచుకొని విఘ్నేశ్వరుడు పూజ చేయడానికి. ఇదేమించంటే పుదీనా 3 కొమ్మలు వేసాను, ఎంత చక్కగా పెరిగిందో చూసుకోండి. 3 కొమ్మలు వేసాను. దానిలోనే డ్రాగన్ ఫ్రూట్స్ మళ్ళీ వేసాను. ఇక్కడ ఇది పుదీనా, మొరము అవన్నీ వేసాను. ఇదేమించంటే చామంతి బంతినార వేసాను. హాయ్ ఫ్రెండ్స్, అది బంతినార వేసాను. దానిలో మందారం మొక్కలు ఉడిచాను. బంతినార ఇంక విడదీసి విడివిడిగా కుండీల్లో ఇవి వేసుకోవాలి. ఇక్కడ 2 పుదీనా కొమ్మలు వేసాను, చక్కగా పెరిగింది. ఇదేమించంటే ఇది పుదీనా వేసాను, ఇక్కడ పెరిగింది. మొరము పుదీనా కలిపి ఉడిచాను. ఇది గులాబీ చెట్టు. గులాబీ చెట్టుకి ఏ పళ్ళు అయితే తింటామో పళ్ళు తొలగు తొక్కలన్నీ వేస్తాను. యాపిల్ కానీ, దానిమ్మ పళ్ళు కానీ, అంటిపళ్ళు కానీ ఏవి తిన్నా ఆ ఫ్రూట్స్ తొలగు తొక్కలన్నీ వేస్తాను. ఆ ఫ్రూట్స్ ఏమించంటే మా పాపకు పెడతాను. ఆ తొక్కలన్నీ తెచ్చి మొక్కలకి వేస్తాను. ఇది ఏమించంటే ఈ మొక్క ఏమించంటే కాకరకాయ చెట్టు కిందని వేసుకున్నారు, కింద ఇంటి వాళ్ళు వేసుకుంటే అది తీగలు ఇటు వచ్చాయి అనేసి అలాగ అల్లిపించాను అనమాట. ఇక్కడ బాగుంది కదా ఈ స్తంభంకి అని అల్లిపించాను. ఒక 3 సార్లు కోసుకున్నాము. మళ్ళీ మేము కోసుకున్నాము, కూర వండుకొని మళ్ళీ తినేసాము. ఇదిగో ఇంత కాకరకాయలు వస్తాయి. ఇదిగో ఇంత కాకరకాయలు వస్తున్నాయి. బాగానే కాస్తుంది. ఒక్కొక్కసారి జ్యూస్ మళ్ళీ చేస్తాం, కాకరకాయ జ్యూసు తింటున్నాం అనమాట, తాగుతాము. కాకరకాయలు అయితే కర్రీ వండేస్తాను, జ్యూస్ అయితే తాగేస్తాం అనమాట మార్నింగే. ఇదైతే చాలా బాగుంది, నాకు నచ్చింది. కింద నుంచి వచ్చింది, ఇది పాదు ఇక్కడే అల్లిపించారు. నాకు భలే నచ్చింది ఫ్రెండ్స్. ఇది ఎంత బాగుందంటే ఇదంటే మా పాపకు వల్ల ఇష్టమే. ఇలాగ అల్లిపించితే ఆడుకుంటుంది ఈవినింగ్ టైంలో వచ్చి. అది ఎంత చక్కగా ఆడుతుందంటే అంత చక్కగా ఆడుతుంది. ఇదిగో కింద ఇంటి వాళ్ళు ఏదో కిందన అలాగా ఆ కింద నుంచి వచ్చింది అది పాదు. కింద నుంచి అలాగ వెళ్ళింది, అదంతా పాదే. ఆ కింద నుంచి అలాగ వెళ్ళింది, పైకి వచ్చింది. నేను పైన అల్లిపించుకున్నాను అనమాట. ఇది ఎలాగ ఖాళీగా ఉంది అనేసి అందంగా అవపడుతుంది డాబా మీదకి వెళ్ళేటప్పుడు అల్లును అనేసి నేను ఎలాగ అల్లి పెంచుకున్నాను. అందు గురించి ఇంత బాగుంది కాబట్టి నేను ఇంకా అల్లుతుంది అది ఇంకొన్ని పైకి అది అక్కడ దాకా అల్లిపిస్తున్నాను ప్రతిసారి. దగ్గర 3 టిప్పులు కోసాం ఫ్రెండ్స్ కాకరకాయలు, పెద్ద కాకరకాయలు ఇవి. ఈ 3-4 సార్లు కోసాము. ఒకసారి మా అమ్మగారు వాళ్ళకి ఇచ్చాను, వండింది. ఒక 2 సార్లు నేను వండాను. ఒక్కొక్కసారి కాయలు కోసుకొని నేతవి జ్యూస్ చేసుకొని తాగుతాం అనమాట మార్నింగే. చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి కాయలు లేని వేళల్లోని ఈ కాకరకాయలు ఆకులు ఉన్నాయి కదా, ఆకులు శుభ్రంగా కడిగేసి అది మళ్ళీ జ్యూస్ చేస్తాం. ఒక్కొక్కసారి జ్యూస్ చేసి మార్నింగే తాగుతాం అనమాట. వేపాకులు వేసుకొని కాకరకాయలది తీసుకొని ఆకులు, వేపాకులని కాకరాకులు కలిపి జ్యూస్ చేసి జీలకర్ర ఇంత వేసి చేసి తాగుతాం అనమాట. ఇది చాలా బాగుంది. ఎంత బాగుందంటే మా పిల్లలందరికీ ఇష్టంగా ఒక్కొక్కసారి వచ్చి ఆడుకుంటారు కాకర చెట్టుతోని వాటితోని. అలాగనేసుకొని ఇక్కడ ఎదుగో కుండీలో గులాబీ చెట్టు వేసాను. ఇది చక్కగా పూలు పూస్తుంది. చెట్టు నింపు మొగ్గలు ఉన్నాయి చూడండి, ఎంత చక్కగా పూలు పూస్తుందంటే అంత చక్కగా పూస్తుంది. నాకు నచ్చింది. వైట్ గులాబీ అంటే నాకు చాలా ఇష్టం. ఎన్నో సంవత్సరాల ముందు పెంచాను, మళ్ళీ ఇప్పుడు దాకా ఎన్నిసార్లు పెంచినా నాకు వైట్ గులాబీ రావట్లే. అలాగని వైట్ గులాబీ వచ్చింది. ముందైతే ఇంకా ఉంది బాల్కనీలోనే, ఇంకా గార్డెన్ ఉంది. అది ఈసారి చూపెడతాను ఫ్రెండ్స్ మీకు.